దేవుని నామాన్ని మహింకలను గాక. వరసలు కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యభాగానికి వెళ్దాం. ఈ దినమంది మనం అనేక మంది సమాజంలో క్రైస్తవేతరులు ప్రశ్నిస్తున్న ప్రశ్నకు మనం సమాధానం చెప్పబోతున్నాం. అదేమిటంటే, అనేక మంది క్రైస్తవులు ఏమని అందరికీ చెప్తూ ఉంటారంటే, యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, యేసుప్రభు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అని. దానికోసం అందరూ ఏమని అంటుంటారంటే, ఆయన మా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు, అసలు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమి అని మాట్లాడుతూ ఉంటారు. దానికి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు కానీ మొదటి వచనాలు చదివినట్లయితే దాంట్లో ఒక మాట కనిపిస్తుంది. ఏమిటంటే, ఈ దుర్నీతి అయిన లోకము నుండి, ఈ దుష్కాలము నుంచి, ఈ చెడ్డ కాలం నుంచి మనల్ని విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో కదండి. మనము ఒక మంచి కాలం నుంచి చెడ్డ కాలంలోకి మనం ప్రవేశిస్తామని అదే అనేక మంది చెప్తూ ఉంటారు కదా, ఈ దినములు కూడా మంచివి కావు, ఈ రోజులు మంచిగా లేవని. అలాంటి రోజులకు మనం ముందే వస్తామని గ్రహించి మన పాపాలన్నింటినీ విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని ముందే పెట్టాడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఇట్లాంటి దేవుడిని మనం ఎందుకు వదులుకుంటున్నాం? ఇలాంటి దేవుడిని మనం ఎందుకు తప్పుపడుతున్నాం? అనేక మంది కూడా చేస్తున్న తప్పు ఇది. కాబట్టి యేసుక్రీస్తు మన సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన అందరి పాపమని క్షమించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువు వారి గురించి అనేక మందికి చెప్తూ అనేక మందికి సువార్త ప్రకటిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్.